ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో ఈరోజు మనం ఈ ఉల్లిపాయను అయితే కోసి చూద్దాము. ఎలా సింపుల్గా ఎలా కోయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఉంది కదా, చాకు మాత్రం కొంచెం పొదునున్న తీసుకోండి, పొదును లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయింది. సో ఇలా ఇలా అంటే మీకు ఒక లేయర్ ఇలా దీంతో పాటు వచ్చేసిద్ది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇలా పెట్టి సరే ఇటు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇటు ఒక లేయర్ కట్ అయిపోయింది, ఇక్కడ ఒక లేయర్ కట్ అయింది. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా అనేస్తే ఎక్కడెక్కడైతే మిగిలిపోయిందో ఇట్లా మొత్తం ఊడిపోద్ది అనమాట. సో ఉల్లిపాయ అయితే తోలు తీసేసాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉల్లిపాయ పైన బూజు వస్తుంది ఇలా బ్లాక్ కలర్లో, అప్పుడు వీలైతే ఈ లేయర్ కూడా ఇలా తీసేయండి, అప్పుడు ఇంకా క్లీన్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఇలా కర్రలు పెట్టేసి ఇంకా కర్రలకుండా ఉండిద్ది. కరెక్ట్గా సగానికి అట్ట కోసేసేయండి, అయిపోయింది. ఆ తర్వాత దీన్ని ఇలా సన్నగా మనమే ఇప్పుడు 5 స్టార్ హోటల్లో చెఫ్లం కాదు కదా, ఎగ్జాక్ట్గా అన్నీ ఒకే సైజులో రావడానికి. సో అందుకని చెప్పి ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా గట్టిగా పట్టుకోండి. ఇలా ఇక్కడ గట్టిగా పట్టుకుంటే అసలు కదలదు ఇంకా అది. ఇక్కడ దాకా అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత దీన్ని పడుకోబెట్టేయండి. చిన్నవి ఊడిపోయినా పర్లేదు. సో ఇది అయిపోయింది. ఇంకా ఒకవేళ మీరు బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటారు కదా, సో అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇలా వేసేస్తే సరిపోద్ది ఇంకా వేయించుకోవడానికి. మామూలు కూరలకు కానీ లేదంటే పులుసులకు కానీ ముందు జనరల్గా వేయించుతాం కదా, అప్పుడు ఇలా కట్ చేస్తే బాగా తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కానీ వచ్చేస్తాయి. మంచిగా మీకు పులుసు పెట్టుకోవడానికి కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో చూసారా, సో ఈ విధంగా ఉల్లిపాయలు అనేది కట్ చేసుకోవచ్చు. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో చెప్పండి. సో అది కూడా నేను చేసి పెడతాను. ఓకేనా? ఓకే మరి. బాయ్ బాయ్.